హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ థర్డ్ వీక్. సో ప్రోమోలో అయితే ఒక షాకింగ్ అప్డేట్లో మనం చూసాం, సంజనాని ఎలిమినేట్ చేసినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్. సో సంజన ఎలిమినేట్ అయిందా, కొత్త కెప్టెన్ కూడా హౌస్లోకి వచ్చేసాడు, ఎవరు అనేది చూసాను. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం, అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు హౌస్లో కొత్తగా దివ్య ఎంట్రీ అయింది. ఆమెను అందరికీ ర్యాంకింగ్స్ ఇవ్వమంటే భరణి ఫస్ట్, ఇమాన్యుయల్ సెకండ్, సంజన థర్డ్, ఫోర్త్ డిమోన్ అండ్ ఫిఫ్త్ తనుజ, సిక్స్త్ సుమన్ శెట్టి, సెవెంత్ రీతు, ఎయిత్ ప్రియా. ఈ స్క్రీన్ మీద కనిపించే నేమ్స్ ఇచ్చింది. ఇందులో 7గురికి కెప్టెన్సీ టాస్క్ పెడితే ఇందులో అయితే ఇమాన్యుయల్ గెలిచి కొత్త కెప్టెన్ అయితే అయ్యాడు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఈ ప్రోమో ప్రకారం చూస్తే సంజన అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ వాళ్ళ నిర్ణయం మీద అయితే సంజన ఎలిమినేట్ అయినట్టు చూపించారు. సో హౌస్ మేట్స్ అంతా ఎమోషన్ అయ్యారు. సో మనకి ఇదంతా తెలిసిందే, ఎవరిని కూడా అలా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊరికే చేశారు, ఓటింగ్తో తప్ప దేంతో చేయమని చెప్పి మళ్ళీ నాగార్జున గారు వీకెండ్లో చెప్తారు. ఎందుకంటే సంజన సీక్రెట్ రూమ్. సో మనం నిన్నటి వీడియోలోనే చెప్పాం, సీక్రెట్ రూమ్స్ అయితే ఈసారి ఉండబోతున్నాయి. ఒకటి కాదు 2-3 టైమ్స్ ఉంటుందని కూడా. సో అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన అని అయితే, కానీ మొత్తానికి సంజన అయితే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకు ఇవాళ ఎపిసోడ్, లేకపోతే ఆల్రెడీ వీకెండ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే ఫెస్టివల్ కూడా ఉంటుంది కాబట్టి సండే 7 PMకే ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి వీకెండ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది, అది ప్రియా ఉంటుంది డెఫినెట్గా. సంజన అయితే సీక్రెట్ రూమ్ వెళ్తుంది అండ్ ప్రియా అయితే ఎలిమినేట్ అవుతుంది. దాదాపుగా జరిగేదైతే ఇదే. సో మీరేమనుకుంటున్నారు, సీక్రెట్ రూమ్ వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్. హౌస్ మేట్స్ కనిపెట్టేసి ఉంటారు నాకు తెలిసి, వీళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయరని వాళ్ళకి తెలుసు, కానీ ఇది వీళ్ళతో పాటు వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు.